స్తోత్రం కలిగినగాక. బైబిల్ స్టడీ కోసం వచ్చిన సంఘంలో అందరికీ యేసు ప్రభువుల వందనాలు. ఈ రాత్రి దేవుడు మమ్మను దీవించినగాక. హెబ్రీ పత్రిక నుండి 3వ అధ్యాయం నుండి మనం నేర్చుకున్నాం. అనేక మర్మము 3వ అధ్యాయంలో మనము కొన్ని విషయాలు మనం చూసారు. అదేమనగానే అది 3వ అధ్యాయం 8 నుండి 19 వరకు ఉన్న వాక్యంలో ఇశ్రాయేలు ప్రజలు ఎడారి జీవితంలో జరిగిన విషయం గురించి ఇక్కడ రాయబడింది. ఆ ఎడారి జీవితంలో వారిలో కలిగిన అవిశ్వాసం చెందిన కొన్ని మాటలు ఈ 3వ అధ్యాయం 8 నుండి 19 వరకు రాయబడి ఉంది. పోయిన వారములు మనము కొన్ని విషయము నేర్చుకున్నారంటే అది ఒకటి వాళ్ళ హృదయం దేవునికి మత్సరించేదని మనము నేర్చుకున్నాము. 2 వాళ్ళ దేవునికి పరీక్షించే టెస్ట్ చేసి 40 ఏళ్ళు పరీక్షించేదని మనము శోధించేదని అది మనం నేర్చుకున్నాము. ఈ 3వ అధ్యాయం 10 వచనంలో వారు ఎల్లప్పుడూ హృదయ ఆలోచన నిమిత్తం తప్పిపోగడము అది మనము నేర్చుకున్నాము. ఆ 10 వచనములు నా మార్గము తెలుసుకొనలేదు అందరికి చెప్పి ఆ 4 విషయం చెప్పి పోయిన శుక్రవారము బైబిల్ తరగతి మీకు నేను తెలియపరిచాడు. ఈరోజు వారిలో కలిగిన అవిశ్వాసము గురించి మనం నేర్చుకున్నానంటే 5వది అందులో 3వ అధ్యాయం 12వ వాక్యం. ఐదవది జీవన్ కలిగిన దేవునిని విడిచిపోవడము. అది దేవుడు పరిశుద్ధాత్మ వలన తెలియపరుచున్నారు. అంటే మోసేయుడు యేసుకున్న విశ్వాసములు లేకుండా అవిశ్వాసిరాయి మారిపోయింది. ఇప్పుడు 3వ అధ్యాయంలో మనం చదివినప్పుడు మోసేకి కలిగిన విశ్వాసము యేసయ్యకి కలిగిన విశ్వాసంతో మీకు నేను చెప్పాను. వాళ్ళ 2 విశ్వాసం ఏమైంది? వారు మోసేలో అనగా యేసుకున్న విశ్వాసం వారి నుండి ఏమైంది? తొలగిపోయింది. అది నేను చెప్పిన దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆ మాట జీవం కలిగిన విడిచిపోయింది అని వాక్యములు రాయబడిందండి. ఈ లేఖన భాగములు జీవం కలిగిన అని పదము 4 సార్లు రాయబడింది. అది మొదటిసారి ఇక్కడ చదివిందంటే 3వ అధ్యాయము 12వ వాక్యములు జీవం కలిగిన దేవునిని విడిచిపోయింది. అది 2వది 9వ అధ్యాయము 14వ వాక్యములకి మీరు రండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి మనకి చెప్పే మాట ఏమంటే జీవం కలిగిన దేవుని
9వ అధ్యాయం 14వ వాక్యంలోకి వచ్చేటప్పుడు అంటే విడిచిపట్టడం కాదు, జీవం కలిగిన దేవునిని సేవించడం అని పౌలు గారు పలికిన మాట. అప్పుడు మనం సేవించిన దేవుడు జీవం కలిగిన దేవుడు. అది మీరు మర్చిపోవడం. జీవం కలిగిన దేవుని మనం ఏం చేస్తున్నారు? సేవిస్తున్నారు. మూడవది ఎబ్రీ పత్రిక 10 అధ్యాయము 31 చూడండి. ఎబ్రీ పత్రిక మీరు మాట జీవన కలిగిన దేవుని విడిచిపట్టడము, జీవన కలిగిన దేవుని సేవించడము. ఇక్కడ జీవన కలిగిన దేవుడి చేతిగా పడుట భయంకరమని రాయబడి, జీవన కలిగిన దేవుడి చేతులు పడిపోవడము భయంకరము. అంటే వారి దేవుడు ఇది ఎప్పుడు సంఘ బిడ్డలకి సెలవిచ్చిన మాట. ఇది దేవునికి స్తోత్రం. చివరి ఆ మాట ఏమిటంటే చివరి 4వ పదము 12వ అధ్యాయము 22వ వాక్యంలో మీరు చూడండి. ఇప్పుడైతే జీవం కలిగిన దేవుని పట్టణమైన యెరూషలేము. అవును కదా? జీవం కలిగిన దేవుని పట్టణమైన యెరూషలేము గురించి ఎక్కడ రాయబడి ఉంది? దేవుని కొత్త నిబంధన విశ్వాసులు చేరబడిన స్థలము ఎక్కడైతే పరలోకమైన జీవం కలిగిన యెరూషలేముని రాయబడి ఉంది. ఆ గలాతీ పత్రికలో 4వ అధ్యాయము 26వ వాక్యం చదివినప్పుడు పౌలు గారు ఎలా పాల్గొంటున్నారు? 4వ అధ్యాయం అదే పైన యెరూషలేము స్వతంత్రం ఉన్నది, అది మనకు తల్లి అని పౌలు గారు సెలవిచ్చినారు మాట. ఆయన అర్థము పైన యెరూషలేము దేవుని నగరమైన పరలోక యెరూషలేము గురించి అక్కడ చెబుతున్నాను. అంటే భూమి మీద ఉన్న యెరూషలేముకి ఇశ్రాయేలు ప్రజలు కూడి వచ్చినప్పుడు కొత్త నిబంధనల విశ్వాసులు పైనున్న యెరూషలేముకి కూడి వస్తున్నారు. నేను చెప్పిన మాట మర్చిపోనండి. పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలు వారు కూడి వచ్చినది భూమి మీద ఉన్న యెరూషలేముకి కూడి వచ్చినప్పుడు కొత్త నిబంధనలలో ఉన్న దేవుని బిడ్డలు పైనున్న నరకమైన యెరూషలేముకి మనము కూడి వచ్చాము. ఇంకా మనము తిరిగి రావాలి. జీవం కలిగిన దేవునికి వారు విడిచిపోయింది అని రాయబడింది. ఇప్పుడు మీకు తెలుసుకోండి, ఇశ్రాయేలు ప్రజలు గొర్రె పిల్ల రక్తం వలన ఫరోను కింద నుండి విమోచన కలిగి తీసుకొని వచ్చినదే జీవం కలిగిన దేవుడు. జీవం కలిగిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు దేశం నుండి బయటికి రప్పించారు. కానీ వారు చేసిన పని నిర్గమకాండము 32వ అధ్యాయము 1 నుండి 4 వరకు మోషే ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో
కలిగిన దేవుని వారు విసర్జించారు. ఇప్పుడు వారు ఎడారి వచ్చినప్పుడు మోషే దేవుడి సన్నిధికి ఎక్కిపోయారు. అంటే దేవుని సన్నిధి నుండి పడకలు తీసుకొని రావడానికి ఆయన కొండపైకి ఎక్కినప్పుడు దేవుడు ఏం చేశారంటే ప్రజలందరూ వచ్చి అహరోని దగ్గరికి వచ్చి మా ముందరను నడిచినకు ఒక దేవత కావాలని వారు చెప్పిందండి. దేవుడు బిడ్డలారా, జీవం కలిగిన దేవునికి విడిచిపెట్టారని అంటే మీరు తెలుసుకోవాలి. ఏంటంటే నిర్గమకాండము 13వ అధ్యాయము 21 వాక్యం చదివినప్పుడు పగటి మేఘస్తంభము రాత్రి అగ్ని స్తంభం వలన దేవుడు వారికి ముందుగా నడుచుకొని వచ్చారు అని రాయబడింది. అదే మాట ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 30వ వచనంలో చదివితే దేవుడు వారికి ముందుకు నడిచిన దేవుడు. ఎవ్వరి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూసినప్పుడు యేసయ్య గురించి చెప్పిన అనేక కుమారునికి ఆయన ఎక్కడికి తెచ్చుకున్నారు. నేను ఈ 3 వాక్యం చదివినప్పుడు మీకు అర్థమైంది, జీవన కలిగిన దేవుడు వారికి ముందుగా నడుచుతున్నారని ఎరిగిన ప్రజలు ఇప్పుడు అహరోను దగ్గరికి వచ్చి చెప్పిన మాట, నడిపించడానికి ఒక దేవత కావాలని. ఎప్పుడైనా మీరు ఆలోచించండి, వారు జీవం కలిగిన దేవునికి చేశారు, విడిచిపట్టి ఒక దేవత వారికి ముందుకు నడిపించడానికి వారు సిద్ధపరిచినట్టుగా మనకు కనబడుతున్నారు. అంటే యెరెమీయా గ్రంథము 10వ అధ్యాయము 3 నుండి 5 వరకు మీరు చదివితే జనముల ఆచారములు వ్యర్థములు, పనివాడు గొడ్డలితో చేసిన పని, వెండి బంగారం చేత పనివారు దానిని అలంకరించారు. అది కదలక ఉండినట్టు మేకులు పెట్టి సుట్టితో దిగగొట్టి వారిని నిలుపుదురు. అది తాటు చెట్టు వలె తిన్నగా ఉంది. అది పలకదు, నడవడు గనక వాటిని మోయవలసి వచ్చెను. అని వాటికి భయపడకూడదు, అది హాని చెయ్యను, మేలు చెయ్యగా. ఏది ఆడు తయారు చేసిన ఆ విగ్రహం కర్రతోని, గొడ్డలితోని, మేకలతోని, సొట్టితోని కొట్టి నిలబడినది. మనుషులు మోసుకున్న ఆ జీవం లేని దేవుడు మనకు మేలు చెయ్యుడు, కీడు చెయ్యుడు. మీరు దానికి చూసి ఏం చేయకూడదు. ఎవరికి? మీకు బొమ్మలు చూసినప్పుడు, విగ్రహాలు చూసినప్పుడు భయం. దేవుడు ఎంత స్పష్టంగా చెప్పదు, ఆ కీడు చెయ్యుడు, మేలు
మనుషులు మోసుకొని తిరగాలి. తిరగాలి. ఆడు ఎప్పుడైనా ఒక దినం సొంతంగా నడవలేదు. నడవలేని ఒక దేవుడుగా ఉండినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చెప్పుతున్నారు ఏంటంటే తెలుసా, మన ముందుకు నడవడానికి ఒక జీవం కలిగిన దేవునికి విసర్జించిన ఒక తరము ఈ కాలంలో కూడా వచ్చింది. జీవం కలిగిన దేవునికి విసర్జించి ఒక తరములు ఈ కాలము వచ్చింది. అప్పుడు అది ఏం చేయాలి? సొంతంగా అది అలంకరించినది కాదు. ఆ విగ్రహం ఎప్పుడు కూడా సొంతంగా అలంకరించాలంటే పెద్దలు ఎక్కడ లేచి ఎవరైనా వచ్చి అది బట్టలు తెరిపించి అలంకరిస్తే మాత్రము అది అలంకారంగా పొందుతున్నాయి. ఇక్కడే మోసం చేయన పని మీద చూడండి. దేవుడు పెడతారా ఏం చేశారు? మోస చేసిన పని నానా వాక్యం చూడాలి. నానా వాక్యం. అతడు వారి యొక్క వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నానా వాక్యం 32:4 ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిది. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను. ప్రజలందరూ తమ చెవులున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి వద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపమును ఏర్పరిచి పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. ఎలాగ దూడగా వచ్చాడు? దానికి ఒక రూపం చేశాడు. ఏది రూపం? ఇది దూడగా చేశారు వారు. ఐగుప్తు దేశములున్న ఒక దేవత అది దూడ. ఆరాధించిన ఒక దేవత అండి దూడ. ఎందుకు ఈయనగా తయారు చేశారంటే 400 సంవత్సరము ఐగుప్తు దేశంలో ఉండిన కాబట్టి ఆ ప్రజల మధ్య నుండి వారు ఆరాధించిన ఆరాధన చూసి అలాంటి ఒక దేవునికి ఈయన చేశారు. ఈయన చెప్పిన మాట ఆయన సొంత చేయితో ఏం చేశారు? రూపం చేశారని రాయండి అండి. 24 మాట చూడండి. 24 అందుకు నేను ఎవరి యొక్క బంగారం ఉన్నదో వారు దాన్ని ఓడదీసి తెండని చెప్పి తిని నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయను. ఎంత పంచాబద్ధం చెప్పుతున్నారండి. ఇది చేసిన వాడు నేనెవరు? అందులో తన మోస దగ్గర చెప్పుతున్నాడు. నేను వారి చేతి నుండి బంగారం తీసుకొని వచ్చి అగ్నిని వెయ్యగా నానా వాక్యం 3-4 వాక్యాలు చదివినప్పుడు అహరోను తీసుకొని వచ్చి రూపం ఏర్పరిచే కొత్త దర్శనం ఒక దూడగా ఏర్పరిచేది. 24 వచ్చినప్పుడు అది అగ్ని లేచి బయటికి దూడగా బయటకు వచ్చింది. ఘోరమైన అపరాధం. దేవుడు ఆయన అర్థం ఏంటంటే నేనేం చేయలేదు, ఇశ్రాయేలు ప్రజలంతా చేశారని చెప్పారు. వీటన్నిటికీ కారణం మోసే కదా. అహరోను ఏం చేశారు? అహరోను దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు చెప్పచ్చు కదా. ఏం చెప్పాలి? నువ్వు అలాంటి దేవుడు కాదు మమ్మల్ని నడిపించి వచ్చినది, ఐగుప్తులో నుండి మనల్ని తీసుకొని వచ్చిన దేవుడు అని చెప్పవలసిన వాడు ఈ టైంలో ఆయనే చేయలేదు, మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడితే ప్రజలందరూ వాడికి ఎదురుగా మాట్లాడుతున్నారని అనుకోని
మనం కూడా కొన్ని టైంలాగా ఉంది కదా, ఎక్కడైతే ఎక్కువ మందులు వద్దు అక్కడికి మనం మగ్గిపోవడం, ఎక్కువ మందులు ఎవరి దగ్గర అక్కడ తక్కువ మందులు ఉన్న వాడి దగ్గర నుండి ఇప్పుడు కాదండి. పీటర్ కూడా ఎలా చేసి యెరూషలేము నుండి యూదులు వచ్చినప్పుడు అంతవరకు అన్యుల మధ్య స్వార్థ ప్రకటించిన పీటర్ గారు అన్యుల మధ్య నుండి యూదుల మధ్యకి వెళ్ళిపోని చూసి పౌలు గారు గట్టిగా ఆయనకి ఏం చేశారు, తింటే కానీ బైబిల్ ఎలాంటి పద్ధతిలో ఉంది అన్నమాట. దేవుని సంగమా, జీవం కలిగిన దేవునికి విడిచిపట్టి వారందరూ జీవం లేని దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అది పౌలు గారు తెలిసి ఇప్పుడు పత్రిక 13:12 రాయబడింది, వారు జీవం కలిగిన దేవునికి విడిచిపట్టి అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన వారిలో ఉన్న పాపం ఎప్పుడు పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం. నేను మీరు ఆయన శబ్దము వినిన యెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పెను. గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడుతున్నట్లు పాపం చేసిన అనగా చెప్పండి, ఎంత తెలియ మారిపోయిందంటే మీరు చూడండి. పాపము కలిగిన శ్రమ కాదు, భ్రమ కాదు, మోసం, deceitfulness of sin. అది మీకు భ్రమని రాయబడినప్పుడు శరీరార్థము పాపము మీకొక భ్రమ కాదు, పాపం నిన్ను మోసం చెయ్యడము. ఇశ్రాయేలు ప్రజలకి పాపం వారికి ఏం చేసేది, మోసం చెయ్యడం. Because sin has tricked you. అది కొందరికి కూడా అర్థం అవ్వలేదు. ఆదాము దగ్గరికి ఎవరు రాలేదు, ఎందుకు? ఆయనకి మోసపరచడానికి అవకాశాలు తక్కువ, ఆయనకి మోసపరచడానికి ఆగదు. ఎందుకంటే ఆయనకి దేవుడే చెప్పారు, ఈ తోటలో విషముల మధ్యలో ఉన్న విషములు నాకు నేను తింటే నేను చచ్చిపోతానని చెప్పినది ఎవరికి? ఆదామునికి. కానీ మోసం పడిన వాడు ఆదాము కాదు, అవ్వ. ఆదికాండము 3వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 13వ వాక్యం. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో సర్పం నన్నే చేసి, సర్పం ఎదుగా మోసపరిచదు. సర్పం చెప్పింది, మోసపడిన వాడు అవ్వ. దేవునికి స్తోత్రం. అప్పుడు అక్కడే పాపము ఒక రూపం ధరించుకొని వచ్చారు. పాపముగా ఏ రూపం? పాపం రూపం ధరించుకొని వచ్చి మోసపడి. ఇదే మాట పౌలు గారి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యంలో రాయబడింది. సర్పం సర్పం అవ్వయే చేసేది, మోసపరచడము. ఈ పగలలో దేవుడి సంఘమైన పెట్టడాలి, పాపం మమ్మను మోసపరచినది. ఇంకా చదివిన మాట ఏంటంటే, మొదటి తిమోథెయోసు పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యం చూడండి. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచ. పాపం
స్త్రీ ఏం చేశారు? మోసపడిన సోదరుడు. సోదరుడు చెప్పాలంటే మోసపరిచినది కాదు. ఏది స్త్రీ వలన మోసపరిచారు? రక్షణ మార్గం కూడా ఆ స్త్రీ వలన. అర్థమైంది? మరియా ఉదరములో యేసయ్య జన్మించిన ఏది స్త్రీ వలన మోసమైందో అదే అలాంటి ఒక స్త్రీ వలన రక్షణ మార్గం మనకు తెరవబడిన స్తోత్రం అని దేవుని వాక్యం. పాపానికి ఉన్న స్వభావము ఏమంటే తెలుసా? పాపానికి ఉన్న స్వభావము అది అసత్యమైనది సత్యమని నమ్మడం. పాపమని చెప్పినది అదే, అసత్యమని సత్యమని నమ్మడము అదే పాపం. అంటే ఈ అసత్యానికి సత్యమని విశ్వసించడమే మోసం. చెప్తామండి, అసత్యానికి సత్యమని విశ్వసించినవే మోసం. నేను చెప్పిన మళ్ళా చెప్తున్నారు, అసత్యానికి సత్యమని విశ్వసించడమే. మనలో 99 సగం విశ్వాసలేదని మోసం ఎలా వస్తున్నారు? అసత్యం సగం సత్యం తెలిసి అసత్యమని సత్యమని విశ్వసించినదే నీ మోసము. అది పాపం. చాలా మందికి ఏమంటుంది ఏంటంటే యోహాను సువార్త 7:24 మాకు సరిపోతుంది. వెలుచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు వెలుచూపు అంటే వెలుచూపు అంటే నువ్వు చూపు వలన నేను చేయకూడదు. నీ చూసిన దాన్ని సత్యం కాదు. నేను చూసిన దాన్ని అవునా? నేను చూసిన మొత్తం సత్యమా? మీరు ఏం చేసిన అసత్యమని సత్యమని విశ్వసించడము మోసం. చాలా మందికి జరిగిన ప్రోగ్రాం ఇదంటే ఏమంటే నీ చూసినది నేనేం చేస్తున్నాడు? నిన్ను చూడడానికి నీకు ఒక అపార శక్తి కావాలి. నిన్ను చూడడానికి అపార శక్తి అంటే అర్థము. నిన్ను చూడడానికి నిన్ను చూశారు ఎప్పుడైనా? అర్థంతో మనను మనమే చేస్తున్నారు. నిన్ను చూడడానికి నీ కన్నుకి అర్థం కావాలంటే నీ వేరే ఒక మనిషికి ఎలా చూసుకొని చెప్పగలరు. మీరు ఎక్కడ లేదన్నట్టు నేను వెళ్ళి చెప్పిన కాబట్టి మీరందరూ స్పందించలేదు. నేను అనుకుంటున్నాను అంటే నిన్ను చూడడానికి నీకు కావాలి, దానికి ఏం కావాలి? అటువంటి నువ్వు వేరొక మనిషిని చూసి నీ ఏం చేస్తున్నారు? నమ్ముతున్నారు. అవునా? అపోస్తలుల కార్యము 9వ అధ్యాయము 13వ వాక్యం. అందుకు అనన్య, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. చూడలేదు, చూడదన్ని కరెక్ట్. యెరూషలేం దేవాలయంలో ఒక ఆత్మ వచ్చి ప్రార్థన చేసింది. ఎవరు? అన్న ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న మహాయాజకుడు ఏది చూసి ఏం చెప్పారు? ఇది కరెక్టా? నీ చూపు సరి అయిన చూపు కాదు. అందుకని యేసు చెప్పారు, వెలి చూపు వలన
ఎందుకంటే మీకు ఏదో ఒక సగం ముక్క తెలిసి దాన్ని బట్టి మీరేం చేస్తున్నారు, మొత్తం నిజమని నమ్ముతున్నారు కాబట్టి ఈ మోసగారుగా ఉంటున్నారు. మోసం చేయడము అందుకని ఇశ్రాయేలీయుల మహాయాజకుడు జరుగుతుందంటే ఎవరైనా తప్పు ఉంటే తప్పు చేసిన ఉంటే యాజకుడు వెళ్ళి చూసి నిర్ణయించాలి. తెలియాలి మాట్లాడటం లేదు. మీరే లాయరు, మీరే జడ్జి. ఎలాగా చూచుకుని మీ తీర్పు తీర్చడం దేవునికి సోదరు. అందుకని నేను చెప్పిన మాట పాపకు స్వభావం ఏమనగా తెలిసి పాపములకి స్వభావం అసత్యమునికి సత్యమని విశ్వసించడమే పాపం. ఈ పగలు ప్రార్థనకి వచ్చినందుకు అసత్యమునికి సత్యమని ఏం చేయకూడదు. అది మోసం, అదని భావం. ఇశ్రాయేలుకి జరిగిన సంగతి అదండి. దేవునికి సోదరు అడగని చేసిన ఎడల నిన్ను నువ్వే చంపుకున్నాడు. నిన్ను నువ్వే చంపుకున్నాడు. రోమాపత్రిక 7వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. నేను చెప్పిన కరెక్టా చూడండి. హలో, ఈ వాక్యం ఒకసారి సరిగా గట్టిగా చదువు. నన్ను మోసపుచ్చి దాని చేత నిన్ను తనకి తానే చంపడం. పాపం మోసపరిచి మననే చేస్తున్నాడు, చంపుకున్నది. అందుకని ఈ పగలు నేను చెప్పిన మాట ఏమనగంటే మనకు మనం ఏం చేయకూడదు, చంపకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. అందుకని చెప్పిన మాట మోసం మోసం పాపం మోసం. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో అసత్యము ఎక్కువ పెరుగుతున్నది. సత్యము వచ్చినప్పుడు అసత్యము విసగట్టగా దాటిపోయింది. సత్యము రాయగడకి వచ్చినప్పుడు అసత్యం ఎక్కడ దొరికింది, విసగట్టగా దాటిపోయింది. దాటి ఈ అసత్యమైన అందరికి మోసపరిచి చంపుకొని ప్రయాణం చేసుకున్నాను. స్తోత్రం. చాలా జీవితంలో తర్వాత వారు ఏడవడం ప్రారంభించారు. ఎప్పుడు సత్యం ఎరిగిన తర్వాత అది ఇప్పుడు ఏడ్చితే ఏమైంది, జరిగినదాన్ని జరిగిపోయిన తర్వాత ఏడ్చినప్పుడు ఏదవడం లేదు. అందుకే నేను చెప్పిన మాట ఒక్క విషయం వింటే 5 సార్లు తలంచుకో. ఒక్క విషయం వింటుకుంటే 5 సార్లు ఏం చేయాలి, ఆలోచించుకో. తర్వాత నీ నమ్మండి. అలాగే నమ్మలేకపోతే అనుకో దానికి తానే. ఇశ్రాయేలు ప్రజలకి కలిగినది అంటే పాపం వారికి మోసం చేసి, పాపం వారికి ఎంత మోసపరిచారంటే వాళ్ళు సాతాను చెప్పారు, ఈ వృక్షాన్ని తింటే దీన్ని అలని చెప్పారు. మధ్యాహ్నం రండి. ఇప్పుడు మీరు చావనే చావరు. యాలయనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి వలె దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, ఎవరికి తెలిసింది? దేవుడికి తెలిసింది. దేవునికి తెలియని
అని అలా చెప్పాలి. నీ వృషభను పిల్లల్ని ఎవరు వల్ల అవుతుంది? మంచి చెడ్డలు ఎరిగిన దేవతల వలె. ఎవరికి ఎరిగింది? దేవుడికి ఎరిగింది. ఆ సత్యం కరెక్ట్. దేవుడికి ఎరిగింది. అది ఈయన చేశాడు. అసత్యములు సత్యమని నమ్మిన కాబట్టి అమోయమైంది, మోసపడింది. అసత్యము సత్యమని నమ్ముకున్న కాబట్టి అమోయమైంది, మోసపరిచి మా అమ్మ ఆ వృషభను తిని ఆనందం చూడాలి కదా. ఈ అమ్మాయి వచ్చినప్పుడు ఎప్పుడు వృషభను తింటే వాళ్ళు దిగంబరు కావాలి. ఈ అమ్మ వచ్చిన నెలగా వచ్చినప్పుడు ఈయనేం చేయాలి? చూడాలి, తినకూడదు. ఈయనేం చేసింది? మనస్ఫూర్తిగా ఎందుకు తిన్నాడు? నాస్తి అస్తి, నాస్తి అస్తి, నీ మాంసానికి మాంసం, నయముకలో నియముక, మాంసములో మాంసం అనేది ఇది తల్లి తండ్రికి విడిచిపెట్టి అదే చేసింది. తల్లి తండ్రి ఎవరు? దేవుడు. తల్లి తండ్రి ఎవరు? దేవుని విడిచిపెట్టి దానికి ఎవరు అందుకున్నారు? దేవునికి. సంఘములో ఇది తెలుసుకున్న బాగా ఏమనగంటే దేవుడి పాపము నిన్ను చంపుతుంది. ఈ పాపములకు 5-6-7 మాట బైబిల్ చూడండి. ఆదికాండ 4వ అధ్యాయం చదివినప్పుడు పాపము నీ వాకట పొంచి పొంచి అంటే అది నిన్ను ఏం చేస్తున్నారు? ఎదురు చూస్తున్నారు. పాపని వాకట. పాప ఎక్కడ ఉంది? ఎందుకు వాకట వచ్చింది? అవకాశం కలిగితే లోపలికి వచ్చేస్తుంది. అర్థం కోతి చెట్ట ఎక్కించడానికి కూర్చున్నారు. అప్పుడు ఒక అమ్మాయి ఒక లెచ్చని పెట్టే, ఒక లెచ్చని పెట్టిన వెంటనే కోతికి ఏమైంది? చెట్ట ఎక్కడానికి సులువు అందించి పెట్టగా కోతికి ఎక్కడానికి పాపం దేవుని ఇస్తాం. వాకట ఏం చేసినారు? వచ్చింది. ఎక్కడైనా ఒక దొరికితే దూరిపోవడాలి. 2 ఆ పాపం ఎక్కడ ఉంది? 51 దేవతన 3వ వాక్యం చూడండి. పాపం ఎక్కడ ఉంది చూడండి. 51:3. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. ఈ పదాన్ని మర్చిపోకూడదు. పాపము ఎదుట ఉన్నది. పాపము ఎదుట ఉంది. అది 65 కీర్తన 3వ వాక్యం చూడండి. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. 3వ వాక్యం అంటే పాపం నా అతిక్రమం ఏముంది? బలంగా ఉన్నా. అవును కదా? భరింపజాలనివి, బలం దోషములు భరింపజాలనివి. బలం అంటే అమ్మా సోదరు 65 నేను కూడా చూస్తున్నానండి. 65 ఏమంటే 3వ వాక్యము నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. భరింపడి బలంగా ఉండాలండి. పాపం పాపం అనేది బలముగా ఉండాలి. 12వ వాక్యం చూడండి. 12వ వాక్యము లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా. నా దోషం నా పాపం తరము పట్టుకున్నారు. పాపం ఏం చేస్తున్నారు? తరిమి పట్టుకున్నారు. పట్టుకున్నారు. పాపము మర్చిపోబడి పాపం
పాపము పాపము ఆ పాపని ఏం చేశాడు? పట్టుకున్నాడు. 38 కీర్తన 4 వాక్యం చూడండి. 38 కీర్తన 4 వాక్యము. నా దోషములు నా తల మీదుగా పొర్లుచున్నవి. ఇప్పుడు తల మీద 6 వాక్యం. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. పాపం వలన కృంగిపోతుంది. 5వ వాక్యం. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవి. పాప దుర్వాసన ఎక్కి తీసుకొని వస్తుంది. 7వ వాక్యం. నా నడుము తాపముతో నిండి ఉన్నది. నా శరీరములో ఆరోగ్యము లేదు. అంటే పాపని ఆరోగ్యం పోతుంది. 8వ వాక్యం. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను. నలిగి పాపమున్నవాడు నలిగి ఉండడము. అందుకని నేను చెప్పిన మాట, పాపం నిన్ను ఏం చేస్తున్నారు? మోసపరచడము. పాపం నిన్ను ఏం చేస్తున్నారు? మోసపరచడం. సరే, తర్వాత ఇంకొకటి పాపం మోసపరచిన మత్తయి సువార్త 13:22 వాక్యం. మత్తయి సువార్త 13:22 వాక్యం చూడండి. ముళ్ళ పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యము అణిచివేయును కనుక వాడు నిష్ఫలుడగును. ఆ వాక్యం ఏమైంది? అణిచివేసి కనుక వాడు నిష్ఫలుడగును. ఎంత చదివారు? 22 13, 22 నేను కూడా చూస్తానండి. ఆ వాక్యం ఇప్పుడు కరెక్ట్గా మీకు అర్థమవుతుందండి. 13, 22 వాక్యము. ఎక్కడికైనా నాకు సరే నేను కూడా చూడనట్టుగా చదవండి. ముళ్ళ పొదలలో విత్తబడిన వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. ఆ ధనము వాడికి మోసం చెయ్యడము. ధన మోహం నిన్ను ఏం చేసేది? మోసం చేయడం. అతను జనంటే బాగా నిన్ను మోసం చేయడము. 2 ధనము నిన్ను ఏం చేశాడు? మోసం చేయడము. The temptation of wealth stops the teaching from growing. ఇంగ్లీష్లో కరెక్ట్ ఉంది. ధనం పట్ల ఉన్న మోహం దేవుని యొక్క వాక్యాన్ని ఒదగకుండా అధిగించేస్తుంది. అది నేను మోసం చేయడం. ధనము నిన్ను మోసం చేయడం. బాగా నిన్ను మోసం చేసినట్టుగా ధనం కూడా నిన్ను మోసపరుస్తున్నాడు. 2 తిమోథెయుసు మొదటి తిమోథెయుసు పత్రిక 6వ అధ్యాయము 8 నుండి 10 వరకు చూడండి. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రముల గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులకుటకు అపేక్షించువారు శోధనలోను గురిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాలసులలోను పడుదురు. అట్టివి మనుషులకు నష్టములోను నాశనములోను ముంచివేయును. ఏది అట్టి మనుషులు? ఎట్టి మనుషులు? ధనవంతులు కావడానికి ఆశపడిన వాడు శోధనలోను గురిలోను అవివేక యుక్తములను. గురి అంటే అర్థమైందా? అది ఫస్ట్ ఉదాహరణము మాకు అందరికీ తెలిసిన వారు ఎవరంటే ఆఖాన్ ఏం చేశాడు? ధనము తీసుకొని ఆయన ఏం చేశాడు? ఎరువులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బంగారము వస్త్రములు విలువైన వస్త్రం తీసుకొని వచ్చి గూడాల లోపల దాచించిన కాబట్టి ఆయనకు పట్టబడింది. రాళ్ళతోని పట్టబడింది, కొట్టబడి చంపింది. ఆ ధర్మ ఆయనకి అది లాభం జరిగిందా? లేదు. 2వ వ్యక్తి ఏలీయా తోడుగా తిరిగిన గెహజీ ఏమైంది?
ఏమైంది? ధనం కోసం పనిగట్టిన కాబట్టి చివరికి ఏం జరిగింది? కుష్ఠవ్యాధి. నేను కొత్త నిబంధనలోకి వచ్చిన అనన్య సఫీరా వాళ్ళ ధనం కోసము ప్రయత్నించిన కాబట్టి ఇద్దరు చనిపోయి. అది కాక యేసయ్య తోడుగా 3.5 సంవత్సరం తిరిగిన యూదా గారికి చివరికి ఏం జరిగింది? ధనం ఎప్పుడు నిన్ను అందుకని లోకసువార్త 16వ అధ్యాయము అందులో 12-13 వాక్యం చదివితే, మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? నీ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని అంటే డబ్బుని సేవింపలేరని చెప్పాను. హలో, దేవుడు సిరి డబ్బుకి ఒకే రీతిగా ప్రేమించు. ఒక్కడు మొక్కిసి ఒకరికి ఏం చేయాలి? ఇప్పుడు అన్ని డబ్బులతో నీ ఏం చేయాలి? 9 చూడండి. అన్యాయపు సిరి వలన నీకు స్నేహితులను సంపాదించు. అదే మంచిది. ఈ అన్యాయపు సరకుతో నీ ఏం చేయాలి? అదనగా నీకు దొరికిన డబ్బులు ఈ అన్యాయపు సిరి దేవుడు వరకు వాడబడితే చాలా మంది స్నేహితులు అవుతుంది. నీకు అర్థమవలేదు. నీ స్వార్థ కోసం సేవలకి డబ్బులు ఇస్తే వాడు వాక్య పరిచయం చేసి వారి రక్షణ పొందితే వారి నీకు పరలోకం లేనప్పుడు స్నేహితులు. అందుకే దేవుడికి చెప్పి ఒక స్టోరీ చెప్పారు. ఏమన్నా ధనివంతుడు ఏమో లాసర్ గురించి చెప్పారు. అవునే కదా? 19-20 వాక్యం. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. రాజులను దరిద్రుడుండును. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండెను. తర్వాత అతని బల్ల మీద నుండి వాడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. తిన్నారా? బల్లల నుండి పడిన ముక్కలు తిన్నారా? అందరు చెబుతారు తిన్నారని. ధనవంతుడు బల్లల నుండి పడిపోయిన రొట్టె ముక్కలు తినడానికి పట్టకి తినలే, ఎంగిలి తినలేదు. కొంతమందికి ఇప్పుడు బైబిల్ సరిగ్గా చూడలేదు కాబట్టి అలా చెప్తున్నారు మాట. వాడు తినలే. ఏం చేశారు? ఎక్కడ ఎక్కడ ఉంది? ఆయన ఎక్కడ పడుతున్నారు? వాకిట ఏంటంటే వాకిటని అక్కడే ఆయన ఉంటే ఈ పడిన చూసి తినడానికి ఆయన ఏం చేసింది? ఆశ కలిగింది. కానీ అది కూడా ఆయనకి దొరకలేదు. ఈడు వాకిట్ పడికి ఉండిన వాడు అబ్రహాం. చూడండి, ఇక్కడే ధనవంతుడు వాకిట పడి ఉండిన వాడు పరలోకం వెళ్ళినప్పుడైతే వాకిటలో పడిన వాడు రొమ్మిలోకి పోయింది. ఇది దేవుడు చెప్పినది ఏంటంటే, ఈ ధనవంతుడు దరిద్రుడు గురించి, డబ్బు గురించి ఈ లోకములు మనం జీవించినప్పుడు డబ్బు మమ్మల్ని చేయొచ్చు మోసపరచడము. అది నీ మోసపడకూడదంటే దేవుడు సెలవించింది. దేవుడు సెలవిచ్చిన మాటలు 2. ఒకటి దెయ్యములకి వెళ్ళగొట్టాలి, 2
డబ్బు గురించి దేవుడు ఎక్కువ మాట్లాడింది. మతాయి మార్కొస్ యోహాను ఆయన స్వార్థ మీరు ఇంటికి వెళ్ళి చదువు చూడండి. డబ్బు గురించి దేవుడు గట్టిగా ఎక్కించాడు. డబ్బు పిచ్చు మనకు రాకూడదు, అది నాకు అందరికీ రాకూడదు. అది వచ్చి అనుకో నిన్ను మోసపరుస్తుంది. డబ్బు నిన్ను ఏం చేస్తుంది? మోసపరచడం. అందుకని అపోస్తలులు చదవద్దు, స్థలం ఆపేసి డబ్బు అపోస్తల కాలు కింద పెట్టారు. చదవలేదు ఎప్పుడైనా? చదవలేదు. అపోస్తల గారే 4వ అధ్యాయం పెరగండి. ఎక్కడ అయిందంటే 36, 37 చూడండి. పుట్టిన లేవీయులకు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు బర్నబా హెచ్చరిక పుత్రుడు అని అర్థమించు బర్నబా అను పేరు పెట్టబడి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టెను. ఏంటి పెట్టేది? భూమి అమ్మి దాన్ని వెల తెచ్చి ఎక్కడ పెట్టారు? అపోస్తల పాదముల యొద్ద వరకు రావచ్చు. పాదముల యొద్ద ఆయన పాదం వరకే రావచ్చు, తల మీదకి రాకూడదు. అందరు తల మీద ఎక్కిన కాబట్టి ఎవరికి నొంగిపో అది నిజం మాట్లాడితే అది ఎవరి బతలకి వచ్చాడు. పాపం నిన్ను ఏం చేస్తుంది? మోసపరచడం. అది ఇది నేను చెప్పాను. దేవునికి స్తోత్రం. పాపం ఏం చేయకూడదు. పాపం ఏంటి? ఏది అదంతా మర్చిపోయి అవిశ్వాసం అంటే పాపం. అసత్యం, అసత్యానికి సత్యమని విశ్వసించినది పాపము. మోసపరచడం. అసత్యానికి సత్యమని విశ్వసించినది మోసం. ఇశ్రాయేలుగా అసత్యానికి సత్యమని విశ్వసించిన కాబట్టి వారు మోసపడే. స్తోత్రం సత్యం నిజమైన దేవునికి విడిచిపెట్టి అసత్యాన్ని నమ్మి అది మోసపడింది. దేవుని సరే ఎవరి బదులు చదివి మాట సమయం అయినది కదా. నేను మాట చెప్పారు. 8 విషయం చూడండి. 7వ విషయం 3వ 14వ వాక్యం. ఆయన శబ్దము వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడదని ఆయన చెప్పెను. కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినము ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనుడి. యాలయనగా మొదటి నుండి మీకున్న దృఢ విశ్వాసము అందం పట్టుకు గట్టిగా పట్టిన క్రీస్తును మీరేం చేయాలి? ఏ విశ్వాసం? మొదటి నీకున్న దృఢ విశ్వాసం గట్టిగా పట్టుకుంటే నీ యోధాపతిగా కూడా నాకు ఇవ్వండి. ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణ గురించి మీకు రాయవలని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒకసారి అప్పగించబడిన బోధ నిమిత్తం ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాసము నిమిత్తం మీరు పోరాడవలనని దేవుడు తొలి ఇచ్చిన విశ్వాసం వరకు ఏం చేయాలి? ఆయన అర్థం చెప్పండి. చెప్పండి. నీకు దేవుడు నీ దేవుని నమ్మిన ఆ విశ్వాసం కథ మొదటి విశ్వాసం అవునా? ఆ విశ్వాసం వరకు కడబట్టి వరకు ఏం చేయాలి?
ఎందుకు పోరాడాలి, ఫైట్ చేయాలి? ఈ విశ్వాసం నుంచి నిన్ను తొలగించడానికి రకరకాల శోధనలు వచ్చినప్పుడు దానికి ఎదురుగా నేనేం చేయాలి? నేనేం చేస్తున్నాను? విశ్వాసం ఒక పక్క, మీకు ఒక పక్క. అవసరం వస్తే మొదటి విశ్వాసం చంపేస్తారు. మొదటి విశ్వాసం విడిచిపెడితే ఏమవుతున్నాడు? భ్రష్టులై తిరుగుతారు. 5వ అధ్యాయము 12వ వాక్యం. మొదటి తిమోథెయుసు పత్రిక 5వ అధ్యాయం 12వ వాక్యం. యవనస్తులైన విధవరాండ్రులను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిష్కలంకులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనురని తీర్పు పొందిన వారై పెండ్లారు గోలుదురు. మొదటి విశ్వాసము వదులుకున్న వాడికి ఏముంది? శిక్ష అయిన తీరుతున్న 40 రైతు ఏంటండి? మొదటి విశ్వాసం విడిచిపట్టిన వాడికి శిక్ష అయిన తీర్పు ఉండేది. అందుకని నీకు కలిగిన మొదటి విశ్వాసము, రక్షణలోనికి వచ్చిన విశ్వాసాన్ని విడిచిపట్టకూడదు. ఎలా విడిచిపట్టుతుంది? ఎలా విడిచిపట్టుతుంది మొదటి విశ్వాసం? విశ్వాసానికి చెందిన విషయాన్ని మాత్రమే నేను పాల్గొన్నాను. దాన్ని విడిచిపెట్టి వేరొక విషయంలోని పాలు పొందినాను. కొందరు ఏం చేసిన విశ్వాసములు విడిచిపట్టిపోతున్నారు. దాని వలన కొందరు విశ్వాసమైన ఓడ బద్దలైపోయింది. విశ్వాసమైన ఓడ ఏమైంది? విశ్వాసం విడిచిపెట్టి పోగవలన నీ విశ్వాసమైన ఓడ బద్దలైపోయింది అని మొదటి తిమోథెయుసు పత్రిక 1వ అధ్యాయము 19వ వాక్యంలో రాయబడింది. మనసాక్షి పోతుంది, ఎప్పుడో పోయింది. అతనికి ఏం లేదు, మనసాక్షి విశ్వాసమే లేదు. పుట్టిన కూర్చుంటున్నాను. మనసాక్షి లేదు. ఏది మనసాక్షి? నీ జీవితంలో పెద్ద సుప్రీం కోర్టు ఎక్కడంటే నీ మనసు. మనసు నిన్ను అప్పుడప్పుడు ఏం చేస్తున్నా గర్విస్తున్నాను. మనసు అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు? ఎలాగా? మనసాక్షి నీతోని మాట్లాడు. ఎవరు ఇరువురు పొరుగుల వారు కూర్చున్నప్పుడు మనసాక్షి మాట్లాడు. నీ ఉండేదిగా కూర్చున్నప్పుడు మనసాక్షి ఏమవుతున్నప్పుడు మాట్లాడుతుంది. మాట్లాడిన మాట నీ వినబడలేదు అనుకో, నీకేమని నీ ఓడ బద్దలైపోతుంది. నీ మొదటి విశ్వాసం తొలగిపోతుంది. మనసాక్షి మాట ఏం చేయాలి? సమయం 10 నిమిషాలు. ఆడపిల్లలందరూ తల వెంట్రుకలు ఏం వేస్తుంది చెప్పండి? రౌండ్గా ఉన్నా దానికి రౌండ్గా ఉంది. అది వేసి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? ఇది తల మీద వేసి కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? ఒక 8 నెలల తర్వాత ఇది ఏమవుతుంది? వేసినప్పుడు టైట్గా ఉంటుంది. కొన్ని దినం అయినప్పుడు నీ మనదాటి మాట వినలేకపోతే నీ ఇళ్ళగా లాగి 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 అన్ని ఆస్తి దీనికి రాదు. అది ఇంకా పట్టుకొని నీ ఏం చేయండి, రోజు లాగండి. ఫస్ట్ లాగా అక్కడికి కొన్ని రోజులు
నీ మనసాక్షి బట్టి ఆగిపోతేగా ఎన్ని లాగి మనసాక్షి గెలిచిన మాట విన్నకొండని చేసి వెళ్ళిపోదు కాబట్టి మనసాక్షి మళ్ళీ ఎక్కడికి తిరిగి రాకపోతే నీ ఓడ బద్దలాగిపోయినట్టుగా నీ విశ్వాసమైన ఓడ బద్దలాగిపోతుంది. నీ మనుషుల మాట వినలేకపోతే, దేవుడి మాట వినలేకపోతే నీ మనసాక్షి మాట నీ ఏం చేయాలి? అదే నీకు అక్కడ నీ తీర్మానం ఒకటి నీ చెయ్యవలసినంటే విశ్వాసం విడిచిపడ్డారంటే నీ విశ్వాసానికి చెప్పాలి. ఎవరికి? నీ మనసాక్షిని చంపిస్తే చెయ్యాలి. మొదలు చేయాలి. మనసాక్షి గెలుపు వినకుండా పారాయణ చేస్తున్నారు, మనసాక్షిని చంపుతున్నారు. ఇలా ముందుకు నేను చెప్పిన మాట, పాపం చేయనివాడు దానికి తానే హత్య చేస్తున్నాడు. ఎవరికి? నీ లోపలున్న మనిషిని చంపుతున్నాడు. స్తోత్రం. అది రాత్రి మాట మొదటి విశ్వాసం రాత్రి విడిచిపట్టకుండా దేవుడి సన్నిధికి సమర్పించిన దేవా, నా మొదటి విశ్వాసం నేను విడిచిపట్టకుండా దేవుడి సన్నిధిలో ఉండడానికి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి అవకాశం. మొదటి విశ్వాసం విడిచిపట్టకుండా దేవుడి ప్రార్థన చేస్తున్నాం. దేవుని సన్నిధిలో వాక్యోపదేశం నీతో మాట్లాడుంటే తీరు నిజంగా నీకు మానవ పశ్చాత్తాపం కలిగి వచ్చి తీరుంటే ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒప్పుకు తీరున్నాము. దేవుని యొక్క వాక్యోపదేశం చెప్పబడి తీరినట్టుగా ఏ విశ్వాసము దేవుడు నీకు అప్పగించి తీరారు, దాని కొరకు నువ్వు పోరాడి తీరలేకపోతే ఎప్పుడు నీ మనసాక్షి చచ్చి తీరింది. దేవుని యొక్క ఉగ్రత శిక్షణ విధిగా నీ మీదకి వచ్చి తీరింది. పగటి విచారణ చెందుకు తీరు, విశ్వాసం కొరకు పోరాడి తీరు. విశ్వాసము అన్నది దేవుడు మనకు అప్పగించినది, విలువైనది, శ్రేష్టత చెందినది. దాని కొరకు సజీవమైన దేవుడిని విసర్జించే ప్రయత్నం చేయకుండా, పాపాన్ని లోపరుచు తీరే ప్రయత్నం చేసుకోకుండా ఈ రాత్రిలో ఒకసారి దేవుడిని అప్పగించిన విశ్వాసం కొరకు పోరాడి తీరాలి. ఎందరో సద్భక్తులు విశ్వాసం కొరకు పోరాడి తీరారు. ఆ సద్భక్తుల ఆ జీవితాచరణ నీకు సాక్ష్యోపదేశం ఇచ్చిన దానికి హెచ్చరిక పొందలేకపోతే మరి నీకోసం యేసయ్య కాల్చిన రక్తం వేస్ట్ అయి తీరుతుంది. అందుకే నిన్ను నీవు విచారణ చేసుకో, నీ మన సాక్షిని శుభ్రపరచుకోవడానికి ప్రయత్నించుకో. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మోహన దేవాలయం వందనాలు తిరిగి వచ్చి పెడుతున్నాము. ఇశ్రాయేలు గురించి దేవుని వాక్య భాగంలో నుంచి మేము వెనగలిగి తీరాము. నిజమైన దేవుడిని అంగీకరించి, నిజమైన దేవుని దగ్గర నుంచి స్వస్థతలు పొంది, నిజమైన దేవుని దగ్గర నుంచి విడుదల పొంది, నిజమైన దేవుని దగ్గర నుంచి మన్నా పూజించుకుని, నిజమైన దేవుని దగ్గర నుంచి వెలుగు పొంది, నిజమైన దేవుని దగ్గర నుంచి దేవవారి చీకట్లను మార్చుకు తీరి నిజమైన దేవుని నమ్మి కనాన దేశానికి ప్రయాణం అయింది. జీవిత స్థితిగతులు వారు అబద్ధ దేవుళ్లకు చోటు చెందారు. ఈ పగటి వేళ మేము కూడా మమ్మల్ని విచారణ చేస్తూ తిరుగుతున్నాము. మాలో కూడా దేవా కొన్ని సందర్భములు ఐగుప్తు దేశానికి చెంది ఉన్న దూడ అప్పుడప్పుడు దాని స్వభావం చూపించి తిరుగుతున్నది. ఈ పగటి వేళ దేవుని యొక్క సేవకులు చెప్పుచున్న వాక్యం తీసి వినేటప్పుడు ఒక ప్రశ్న వచ్చి తీరాలి. వాస్తవంగా నిజమైన దేవుని సేవించి తిరుగుతున్నావా, లేకపోతే నీవే నిజమైన దేవుని యొక్క పేరుని పెట్టుకు తీరి అబద్ధ దూడలను ఆరాధన చేసి తీరి దానికి మొక్కి, దానికి సేవించి, దానికి ఘనతనిచ్చి తీరి నిజమైన దేవునికి నిర్లక్ష్యపరిచి తీరుతున్నావా? ఈ పగటిలో ఒకసారి విచారణ చెంది తీరు. ఇశ్రాయేలు ప్రజలు ఆ రీతిగా నిర్లక్ష్యత పొంది తీరి దూడను సేవించుకు తీరి దూడే వారిని రక్షణ మార్గంలో తీసుకొచ్చారని వారి రక్షణను వారి తాకిడి పెట్టి తీరారు. దాని వలన వారు ఎవరు కూడా కనాను దేశం స్వతంత్రించుకోలేకపోయారు. బదులుగా వారి జీవిత మరణంలోనే నాశనం అయ్యేది. ఈ రాత్రి నీ జీవితం కూడా ఆలోచించి తీరు. నిజంగా దేవుడు నిన్ను రక్షించి తీరి దూడను ప్రోత్సాహపరిచే
జీవితం అయితే అయ్యో అది నీ పరాజయము, అది నీ విశ్వాస జీవితానికి కలిగిన ఓటమి. ఈరోజు నీ విశ్వాసాన్ని పరిశుద్ధించుకు తీరు. రెండోదిగా దేవుని యొక్క వాక్యం సెలవించబడి తీరింది. పాపం వారిని ఏం చేసింది? బలహీన పరిచి తీరింది. పాపము వారిని ఎంతగా చిత్రహింసలు పెట్టి తీరింది. మరి పాపములను వీళ్ళు గెలుచుకోలేకపోయారు. దాని పిమ్మట వారి జీవితము పరలోకం స్వతంత్రించి తీరలేదు. వాగ్దాన నగరాన్ని స్వతంత్రించి తీరే అనుభవం వారికి దొరికి తీరలేదు. ఈ రాత్రి వేళ విచారణ చేస్తూ తీరు. సకల పాపము ప్రాయశ్చిత్తం కొరకు యేసయ్య శిలువ త్యాగి అయి మరణించి తీరాడు. అని ఆ మరణాన్ని జ్ఞాపకం చేసి మరణాలను పాపం చేసిన ఎన్ని యాగాలు పెంచినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఖర్చు చేసినా, ఎన్ని అర్పణలు ఇచ్చి తీరినా ఫలితం లేనట్టుగా మారి తీరుతుంది. అలాగే దేవుని యొక్క విడుదల విచారణ చెంది తీరినట్టుగా పాపాన్ని దూరపరిచి పాపముని తలుపు ఎదుటై ఉన్నది. అది నిన్ను అటాక్ చేసి తీరడానికి దాని ప్రవణత నుంచి తీరుతున్నది. అది సిరిగా నీ మీద దాడి చేసి తీరుచు. ఈ పగటి మీద మోషే చెప్పినట్టుగా చెప్పగలిగి తీరుతామా? పరువు ఇచ్చిన సిరి కన్నా, పరువు ఇచ్చిన ధనైశ్వర్యము కన్నా, పరువు ఇచ్చిన పదవి కన్నా క్రీస్తు ఇచ్చిన సిలువ, క్రీస్తు ఇచ్చిన శ్రమ నాకు భాగ్యమని, క్రీస్తు ఇచ్చిన సిలువ నాకు భాగ్యమని, క్రీస్తు ఇచ్చిన లేనిపాటు నాకు భాగ్యమని చెప్పుకోగలిగి తీరుతామా? అది ఈ కాలంలో చాలా మంది ధనైశ్వర్యం వెనకాతలు పరిగెట్టి ఆరాధన ఎగ్గొట్టేస్తున్నారు, ఆత్మీయతను ఎగ్గొట్టేస్తున్నారు. ఆరాధన ఎప్పుడు వస్తే ఏంటి? ఆరాధనకి నచ్చిన సమయం వచ్చి నచ్చినప్పుడు పారిపోయేది పెద్ద తప్పు కాదనుకుంటున్నారు. అయ్యో తెలుసుకుని తీరు. సిరి నిన్ను ప్రభుత్వపరిచి తీరింది. సిరి దేవత నీలో వ్యాపరిచి తీరుతున్నది. సిరి దేవత నీ ఆత్మీయతను కాజేస్తున్నది. సిరి దేవత నీ ఆరాధన కాజేస్తున్నది. ఈరోజు సిరి దేవత నీలో నుండి కేకేసి దేవుని నామానికి ఘనపరిచి వేదికిచ్చి తీరుతున్నది. ఒక్కసారి విచారణ చెందుకో. సిరి కాదు నా దేవత, సిరి ఇచ్చేది కాదు నాకున్న దైవ లక్షణము. నాకున్న దైవ లక్షణం దేవుని ద్వారా వచ్చి తీరింది. సిరి ద్వారా నేను అనేక మంది స్నేహితులను సంపాదించుకుని దేవుని రాజ్యానికి, దేవునికి పని వచ్చే వారసుడుగా మార్చి తీరుటకు దేవుని యొక్క వాక్యోపదేశం బోధించి తీరుతున్నది. మూడోదిగా దేవుని యొక్క వాక్యం చెప్పబడిన మాట, మొదటి నీకు అప్పగించబడిన విశ్వాసము, దాని కొరకు నువ్వు పోరాడుతున్నావా? ఆ విశ్వాసం కొరకు నిలబడి తీరుతున్నావా? తొలి నీకు ఇచ్చిన విశ్వాసం కొరకు యేసయ్య ఎంత మాత్రం శ్రమ పడి తీరాడు, యేసయ్య ఎంత మాత్రం దెబ్బలు కాసి తీరాడు, యేసయ్య ఎంత మాత్రం శ్రమ చిత్రహింసలు పడి తీరాడు. నువ్వు ఆ విశ్వాసం కొరకు దెబ్బలు కాస్తున్నావా? నువ్వు ఆ విశ్వాసం కొరకు నిలబడటం కలిగి ఉన్నావా? నువ్వు ఆ విశ్వాసాన్ని ఇతరులకు బోధించి తీరుతున్నావా? బోధించలేకపోతే తెలుసు తీరు. నీ మనసాక్షి ఎప్పుడు చచ్చి తీరింది. మనసాక్షిని శుభ్రపరిచి తీరడానికి యేసయ్య రక్తం మన మనసాక్షిని శుద్ధిపరిచి తీరును. ఈ రాత్రి వేళ యేసయ్య రక్తం ముఖ్యంగా ఆ లోబడి తీరి ఒప్పుకు తీరుదేవా, నాకు మంచి మనసాక్షిని దయచేయము దేవా. చాలా మంది మంచి మనసాక్షిని కొట్టి వేసేసి వారి విశ్వాసం ఓడలను బద్దలు కొనుక్కుంటూ వారి జీవితం ప్రయాణం చేసి తీరుతున్నారు. ఇలాగా నేను ప్రయాణం చేసి తీరితే కేవలం దేవునికి దేవుడా దేవుడా అని పేరు పలికి తీరి కొంత దారి తప్పిపోయి తీరి నీ విశ్వాస జీవితం నాశనం చేసి తీరుతావు. ఈ రాత్రి వేళ ఇవన్నీ ఇశ్రాయేలీయులు కలిగిన పరాజయం, దాని ద్వారా ఇశ్రాయేలు ప్రజలు కనాను దేశాన్ని స్వతంత్రించుకు తీరలేదు. ఈ రాత్రి వేళ వాక్యోపదేశాన్ని విని నీవు కూడా కనాను దేశాన్ని స్వతంత్రించకుండేటటువంటి అభ్యంతరాలు నీ జీవితంలో ఉంటే ఈ రాత్రి వేళ దేవుడి దగ్గర వదిలేసుకోగలిగి తీరితే విశ్వాసాన్ని బిగించి పట్టు తీరుచు కనాను దేశాన్ని స్వతంత్రించి తీరుకోవచ్చు. విజయవంతమైన విశ్వాస జీవితం ముందుకు కొనసాగించుకు తీరుతూ ఈ రాత్రి వేళ ఈ వాక్యాన్ని విని నిజంగా పశ్చాత్తాపడి నిజంగా దేవుడి విషయం కొరకు జాగ్రత్త వహించుకు తీరి వదులుకోవాల్సిన దాంట్లో వదులుకు తీరడానికి మనసు కలిగిన మనసాక్షి కలిగిన పౌరులను దీవించండి, ఆశీర్వదించండి. లేదు ఇలాంటి వాక్యాలు మేము బోల్డ్ విన్నాంలే, ఇదే పెద్ద విషయమే కాదులే, ఇట్లాంటి వాక్యాలు మేము వెంటాం వదులుతాం, మాకు పెద్ద సంబంధం ఏం లేదు అని బిడ్డలు కానీ రాత్రి వేదికలో కూర్చొని ఉంటే దేవా వారికి కృప దయచేయండి. వారి మీద దాడి జరగకూడదు, వారి మీద గాలి పడకూడదు, వారి మీద వర్షం కుమ్మరింపబడకూడదు, వారి మీద దేవుని యొక్క ఉగ్రత పడకూడదు. దేవా ఒక అవకాశం వారికి దయచేయండి. సజీవిత చేసే ప్రకటనలో వారి జీవితం మారి మా భాగ్యత
దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని రెండు అక్కడ వరకు తోడైందును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గట్టి శబ్దంతో మూడుసార్లు హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకిన దేవుడికి స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మన అద్భుతాన్ని కూడా దేవుడు దీవించిన దేవుడికి స్తోత్రం స్తోత్రం. రోగదర్శనాన్ని కూడా దేవుడు స్వస్థపరిచిన దేవుడికి స్తోత్రం స్తోత్రం. విశ్వాసం కాల్చుకోవడానికి సహాయపరిచినందుకు దేవుడికి స్తోత్రం స్తోత్రం. మంచి మనసాక్షి ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం స్తోత్రం. సజీవిగా చెందిన దేవుడిని వెంబడించినందుకు